నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఇందిరాభవన్లో ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశం ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం నెహ్రూ. ఆయన ఆధ్వర్యంలో వ్యవసాయానికి, పారిశ్రామికంగా దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కొన్ని దుష్ట శక్తులు దేశానికి ఆయన చేసిన సేవలు, త్యాగాన్ని తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారు. కాశ్మీర్ అంశం అప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేర్చిన అంశమే ఉన్నప్పుడు ఆర్టికల్ 370 స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే కదా. జాతీయ జెండా ఎగరవేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నేతలని విమర్శించడం సరికాదు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్. నెహ్రూ ప్రతిష్టను తగ్గించేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీలు ప్రయత్నం చేస్తున్నాయి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశాన్ని దూరదృష్టితో చూశారు. నెహ్రూను విమర్శించే వాళ్ళను చూసి నిజమైన దేశభక్తులు ఇప్పుడు బాధపడుతున్నారు. మాజీ ఎంపీ హనుమంతరావు కామెంట్స్. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టినప్పుడు మన దేశంలో గుండు సూది కూడా తయారు కాలేదు. నెహ్రూ మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచి దేశాన్ని నడిపించారు. పంచవర్ష ప్రణాళికలు నెహ్రూ తెచ్చారు. దేశంలో డ్యాంలు కట్టించింది నెహ్రూనే.